ఈరోజు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఈ యొక్క రైతాంగం అభిప్రాయ సేకరణ చేపట్టిందో దీన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో ఇది సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఇందాక మంత్రివర్యులు తుమ్మల గారు చెప్పారు, కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తే బాగుంటుందని. కౌలు రైతులకు సంబంధించి వాస్తవంగా 2011లోనే కౌలు రైతులకి చట్టం చేశారు. వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ తిరిగి గ్రామ సభల ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా రైతులతో వాళ్ళకి కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఇవి ఇందాకనే రైతులకు సంబంధించి ప్రధానంగా మీడియాలో వస్తుంది అంటే ట్యాక్స్ పేయర్స్ కానివ్వండి, లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి వీళ్ళకి రాదు అని చెప్పి. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ ట్యాక్స్ పేయర్స్ అనేటోళ్ళు చాలా మంది రైతాంగంలో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి రైతులకు సంబంధించి పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ట్యాక్స్ పేయర్స్ అనేది లేకుండా మినహాయించాలనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు పెడతామని చెప్పి కూడా అన్నారు. మనం చూసాం గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకనే రేషన్ కార్డుకి లింక్ పెట్టకుండా ఇవాళ చాలా మందికి రేషన్ కార్డు లేదు. ఆనాడు రేషన్ కార్డు కూడా ఇంటి ముందు మోటార్ సైకిల్ ఉంటే, ట్రాక్టర్ ఉంటే, లేకపోతే ఇంకొక బండి ఉంటే ఇవన్నీ రేషన్ కార్డులు తీసేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డు నిబంధన కూడా ఉండొద్దనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా గతంలో దీనికి కూడా రైతు బంధుకు సంబంధించి కూడా గతంలో ఈ రిజిస్ట్రేషన్ శాఖకి అట్లాగే రెవెన్యూ శాఖకి సమన్వయం లేకపోవటం భూములు అమ్ముకున్నా కానీ 2 సార్లు ఇద్దరికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి భూమి అమ్మినా దాన్ని మ్యూటేషన్ లేకపోవటం, లేకపోతే పాస్బుక్ల నుంచి తీసివేయకపోవటం, దీనివల్ల కూడా 2 సార్లు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ శాఖ అట్లాగే రెవెన్యూ శాఖ సమన్వయంతో ఒక్కళ్ళకే వర్తించేటట్టు కూడా చూడాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే రియల్ ఎస్టేట్ భూములు కానివ్వండి, బీడు భూములు కానివ్వండి, అదేవిధంగా మిగతా పోడు భూములు కానివ్వండి, ఇలాంటి భూములకు చాలా మంది వచ్చింది. ఇవాళ చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఉన్నారంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉంటే వాళ్ళు భూములు సేద్యం చేసుకుంటున్నారు. కానీ 1000 ఎకరాలు ఉన్నోళ్ళు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు పడవలు పెట్టుకునే ఉన్నారు. ఆ గుట్టలు, పోడు భూములు ఇవన్నీ ఉన్నాయి. వీటికి కూడా రైతు బంధు వస్తున్న పరిస్థితి ఉంది. వాటందరికీ కూడా మినహాయించాలి. వాస్తవంగా ఎవరైతే భూమిని సేద్యం చేస్తారో వాళ్ళకి కనుక ఇస్తే ఖచ్చితంగా ఈ పథకాన్ని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ రకంగా అమలు చేసేదానికోసం ఈ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని నా ద్వారా కోరుతున్నాం.